అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలోని సంతారి పంచాయతీ కూడా బీరు గ్రామానికి తారు రోడ్డు పనులను హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్సలింగం, ఎంపీపీ కూడా రాజబాబులు, వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావులు, స్థానిక ఎంపీటీసీ గంజాయి సుశీల, సర్పంచ్ పాడి అప్పలనాయుడుతో కలిసి ప్రారంభించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకంలో 1,15,00,000 రూపాయలతో రోడ్డు నిర్మించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో ఘాటిలో ఉన్న కూడా బీరు గ్రామ ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయని వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు అన్నారు. 77 ఏళ్ల స్వాతంత్ర్యం అనంతరం ఇప్పుడు తారు రోడ్డు మంజూరు కావడంపై హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, ఎంపీటీసీ గంజాయి సుశీల, సర్పంచ్ పాడి అప్పలనాయుడు, స్థానిక కూడా బీరు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఈలు ధ్రువకుమార్, శెట్టి సంజీవరావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ జగన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఎం విశ్వేశ్వరరావు, రావు సూపర్ ఎంపీటీసీ వెంకట్ రావు, పంచాయతీ సర్పంచ్ కె లక్ష్మయ్య, బట్టప్ సర్పంచ్ శాంతకుమారి, కోట్నపల్లి ఎంపీటీసీ సాంబె బాలకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు, తాడిపుట్టు మాజీ సర్పంచ్ దేవన్ రాజు, సిపిఎం పార్టీ మండల నాయకులు కూడలి రమణమూర్తి, వైసీపీ మండల నాయకులు మహేష్, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీసాను. మరి ఈరోజు మన సంతారి పంచాయతీలో మరి గ్రామంలో మరి బీట్ రోడ్ అనేది స్థాపన చేయడం జరిగింది. మరి అనేక రకాల సిబ్బందులు మరి ప్రజాప్రతినిధులుగానే ఆదుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చినట్టు అందరికీ తెలియజేసింది. సమయం కాబట్టి సంతారి పంచాయతీ గుడాబీరి విలేజ్ సంస్థాపన చేసినటువంటి పెద్దలకి గుడాబీరి విలేజర్స్ అందరికీ కూడా నాతోటి ప్రజాప్రతినిధులకు సోదరి మనలకు అందరికీ పేరులో ధన్యవాదాలు. మేము ఇచ్చిన మాట ప్రకారంగాను తక్కువ టైంలో తక్కువ మేము ఇచ్చిన మాట ప్రకారంగా క్యాన్వర్స్లో వచ్చినప్పుడు ఎలా అయితే ఎంపీ గారు అయితే మేము ఎంపీస్ గారు అయితే ఎమ్మెల్యే గారు మేమందరమే కూడా వచ్చి మాట ఇచ్చాము. మాట ప్రకారంగా ఈరోజు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాము. అలాగే వర్క్ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుందండి. మీరు ఎల్లవేళలు గుర్తు ఉంచుకోవాల్సిన ఇదన్నమాట. ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా సరే, నేను వచ్చిన దాని నుంచి ఇక్కడైతే రోడ్ అంటూ లేదు. ఈ మధ్య నేను ఫస్ట్ టైం ఎంపీటీసీ అయినప్పుడు ఇంకా చిన్న చిన్న బిడ్డ కూడా ఇచ్చడం జరిగింది. ఆ తర్వాత రోడ్ అంటూ లేదు. కానీ ఈరోజు శాంక్షన్ చేసి చేయడం అనేది చాలా ఆనందకరం అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే మన గారు అందరికీ నమస్కారం అండి. గుడబేరి గ్రామంతో నాకు బంధుత్వం ఉంది, చాలా సంతోషం నిజంగా. ఈరోజు జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, అలాగే రాజారావు గారు, మన ఎంపీటీసీ మేడం గారు, మరి సర్పంచ్ గారు, అందరూ పెద్దలందరూ ఉన్నారు. చాలా సంతోషం. మనందరికీ తెలుసు, ఏ గ్రామమైనా అభివృద్ధి కనిపించాలంటే రోడ్డు ఉండాలి. ఆ రోడ్డు అవుతేనే, ఇప్పుడు మామూలుగా ఎవరైనా మన తాలూకాలో ఒక అమ్మాయి పెళ్లి చేసిన రోడ్డు ఉందా అని అడిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్డు లేని గ్రామాలు పెళ్లి చేసుకోవడం ఇష్టపడరు. ఈరోజు రోడ్డు రావడం అనేది నిజంగా మేము అనుభవించాము. ఆ ఏరియాలో రోడ్డు లేదు అని చెప్పేవారు. అందుకే జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు మా ఏరియాలో మొత్తం ఇప్పుడు మీకు ఎలా కష్టాలు మాకు ఇంచుమించు ఎలా కష్టాలు ఉంది. ఇప్పుడిప్పుడే రోడ్లన్నీ రావడం చాలా శుభపరిణామం. చాలా కష్టపడి రోడ్లు గ్రాంట్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి. అలాగే మన హుకుంపేట ఎంపీపీ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా వైస్ ఎంపీపీ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, సర్పంచ్ గారు చెప్పినట్టుగా గుడబేరు ప్రజలు అంటే చాలా మంచి ప్రజలు, చాలా ఆదరించే ప్రజలు. కానీ ఇలాంటి గ్రామానికి గతంలో రోడ్లు లేక ఎంతమంది పరిపాలించారు. కానీ ఇలాంటి గ్రామాలన్నీ కూడా అలాగే ఉండిపోవడం, ఉన్నటువంటి నాయకులు మా జెడ్పీటీసీ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మత్స్యలింగం బాబు గారు కూడా నమస్కారం తెలుపుకుంటూ, రాజరావు గారు నమస్కారం ఇచ్చేసినటువంటి మరి సర్పంచులు, వివిధ హోదాలు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే గుడబేరుకు వచ్చాము. ఇందాక సోదరు ఎంపీటీసీ గారు చెప్పినట్టుగా గుడబేరుకు వచ్చాము. నాకు కూడా ఆదరించారు, ఓట్లు వేశారు, చాలా కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇదొక సమూహం, అన్ని పార్టీలు. నిజంగా చెప్పాలంటే నేను ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం చూడటం. అన్ని పార్టీలు వచ్చి ఒక రోడ్ ఓపెనింగ్ చేయడం అంటే అన్ని పార్టీలు సంతోషంగా, హ్యాపీగా ఇక్కడికి ఎవరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మేము అందరు కూడా యంగ్స్టర్స్
రోడ్లు కావాలని కోరుకొని మొట్టమొదటిగా ప్రతి ఊరికి కూడా రోడ్డు కావాలి. కొంతమంది నాయకులు ఏం చేసేవాళ్ళంటే పూర్వంలో ఒక రోడ్డు శాంక్షన్ అయితే ఒకటి వెళ్ళి ఆఫీసు కక్ష పెట్టుకొని ఆ ఊరికి రోడ్డు వెళ్ళకూడదని ఒక నాయకుడు నాకు తెలియదు అని చెప్పేసి వాడు ఆఫీసు. అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ ఊరికైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు కావాలని కోరుకునేటటువంటి నాయకులు ఇంతవరకు చదువుకొని వచ్చినటువంటి నాయకులు కాబట్టి ఆ రోడ్డు బాధ ఇందాక మా వైసీపీ గారు చెప్పినట్టుగా పెళ్ళిళ్ళు కూడా అవ్వనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో మరి ఇక్కడ దిగి ఇక్కడ నుండి మీరు అక్కడ మోసుకొని వెళ్ళే పరిస్థితులు కూడా ఉండేది. బురద రోడ్డు చాలా ఇబ్బందులు అయ్యేది. కాంట్రాక్టర్ గారు అంటే సభ ముందు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా నీట్గా కటింగ్స్ కొంచెం చేసి శుభ్రంగా రోడ్డు చేస్తే బాగుంటుంది. ప్రజలు మనం చేసినటువంటి పనికి గుర్తిస్తారు. మరి తక్కువ టైంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి సర్పంచ్ గారు సభ చెప్పినందుకు మరొకమారు ధన్యవాదాలు. అలాగే అదే మన బీజేపీ జిల్లా అధ్యక్షులు వారు మరి మైరాజు రమేష్ గారు మాట్లాడతారని. మన ఎంపీపీ గారు చెప్పినట్లుగా ఈరోజు అన్ని పార్టీల వారు ఇక్కడ హాజరై ఈ రోడ్డు శంకుస్థాపన చేయడము ఇది చాలా రోజులు కష్టానికి కుడబిరి వాళ్ళ ఒక అదృష్టం కింద మనము భావించాలి. దీనికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచ్ గారు, అలాగే స్థానిక ఎంపీపీ, వైస్ ఎంపీపీ గారు, అలాగే ఈ వివిధ పంచాయతీ నుండి విచ్చేసినటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, స్థానిక పక్క సర్పంచ్ ఎంపీటీసీ బాలకృష్ణ గారు, ఇతర సర్పంచులు, అలాగే అధికారులు, అనధికారులు, కాంట్రాక్టులు, మరి అందరికి కూడా పేరు పేరున నా తరపున నమస్కారాలు. మరి మన మిత్రులు అందరూ చెప్పినట్లే ఇక్కడ మరి ఈ రోడ్డు శాంక్షన్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు మరి భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ రాఘవేంద్ర గారు, మరి మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయనది కీలక పాత్ర అనేటటువంటి విషయాన్ని గ్రామస్తులకి తెలుసు, డాక్టర్ గారికి తెలుసు. వారానికి 2-3 రోజులు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు పెట్టి జోడిస్తాడు, సార్ కుడాబీల్ రోడ్, సార్ కుడాబీల్, నీకెందుకయ్యా బాధ, నీవు ఆ ఊరికి కాదు కదా అంటే, సార్ నేను ఆ ఊరికి వెళ్ళాను, వాళ్ళ బాధలు నాకు తెలుసు అని చెప్పేసి ఆయన చెప్తే వెళ్ళడానికి 2 రోజుల ముందే ఆయన శాంక్షన్ ఆర్డరు శాంక్షన్ చేసి వెళ్ళడము చాలా మరి అందరి అదృష్టం. అలాగే మీకు ఆ రోజు ఓట్ల కోసం వచ్చినటువంటి పెద్దల తాలూకు కోరిక కానీ అందరి ప్రయత్నం వల్ల అయింది. అయితే ఇదే సమయంలో మన కాంట్రాక్ట్ గారు, ఇంజనీర్ అధికారులకి నా స్పెషల్ రిక్వెస్టు, నిన్న నేను మన ఎంపీపీ గారు ఊరి రోడ్డుకి వెళ్ళాను. మరి అది ట్రైబల్ హెల్పరా లేకపోతే పంచాయతీ రాజా, ఒకసారి మీ రోడ్డు నామ్స్ అలాగే ఉన్నాయా ఏంటనేది మీరు అది చూడాలని అని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాంటి రోడ్ అయితే మీరు వేయవద్దు అని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కనీసం